హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసరికి మనం 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి రూటర్ అనమాట. ఈ రూటర్ అనేది రొటేటింగ్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి స్టేటర్ వచ్చేసరికి స్టేషనరీగా ఉండేది. దీనికి వైండింగ్స్ అనేవి ఇది 3 ఫేజ్లో ఇస్తాము. టెర్మినల్స్ 3 ఫేజ్ టెర్మినల్స్ అన్నీ ఇందులోకి వచ్చి దీని నుంచి మనకి స్టేటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రూటర్కి వచ్చేసరికి మనం షాఫ్ట్ కనెక్ట్ చేస్తాం. ఈ షాఫ్ట్ అనేది మనకి మెకానికల్ ఎనర్జీని డెవలప్ చేయడానికి ఉపయోగపడిద్ది. ఎప్పుడైతే కాపర్లో మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుందో ఇప్పుడు హీట్ అనేది కూడా కొంచెం జనరేట్ అయింది. ఎందుకంటే కాపర్లో కూడా ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి హీట్ అనేది జనరేట్ అయింది. దానికోసం మనం ఇక్కడ ఒక కూలింగ్ ఫ్యాన్ అనేది డిస్ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి వర్కింగ్ చూద్దాము. స్టేటర్ ఇది వచ్చేసరికి స్టేటర్ వచ్చేసరికి స్టేషనరీ పార్ట్. ఇది వచ్చేసరికి రోటర్ అనేది రొటేటింగ్ పార్ట్. ఎప్పుడైతే మన 3 ఫేజ్ సప్లై అనేది స్టేటర్కి ఇస్తామో ఆ స్టేటర్ వైండింగ్స్లో మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అవుతుందో కొంత ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ చేసిద్ది. ఆ ఫ్లక్స్ వచ్చేసరికి రొటేటింగ్ ఫ్లక్స్ అని ఎలా ప్రూవ్ చేస్తాం అనేది తర్వాత చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఈ ప్రొడ్యూస్ అయ్యే స్టేటర్ వైండింగ్లో వచ్చేసరికి రొటేటింగ్ ఫ్లక్స్. ఎప్పుడైతే ఆ ఫ్లక్స్ అనేది రూటర్ వైండింగ్ని కాంటాక్ట్ అవుతుందో అంటే కట్ అవుతుందో అప్పుడు మనకి రూటర్ వైండింగ్లో కొంత ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. ఈ ఈఎంఎఫ్ వల్ల కరెంట్ ఐ అనేది ఫ్లో అవుతుంది. ఈ రూటర్ వైండింగ్లో మనం ఏం చేస్తామంటే మొత్తం వైండింగ్ని షార్ట్ చేస్తాం. షార్ట్ చేయడం వల్ల కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఒకవేళ ఓపెన్ సర్క్యూట్లో కనుక కరెంట్ అనేది ఫ్లో అవ్వదు అనమాట, ఎప్పుడైతే సర్క్యూట్ ఓపెన్లో ఉంటుందో. అందుకని మనం ఇక్కడ రోటర్ వైండింగ్స్ అన్నిటిని షార్ట్ చేసి ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అవుతుందో అప్పుడు ఇక్కడ కూడా కొంత ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల రూటర్ అనేది మూవ్ అవుతుంది. ఎలా అంటే ఎప్పుడైతే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కనుక ఒక రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కనుక ఒక కండక్టర్ అనేది ప్లేస్ చేసామంటే ఆ కండక్టర్ కొంత ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ అవుతుంది. దానివల్ల రోటర్ వచ్చేసరికి రొటేట్ అవ్వడం స్టార్ట్ అయింది. స్టేటర్లో ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ అనేది రొటేటింగ్ ఫ్లక్స్ అనేది ఎలా చూస్తామంటే ఇప్పుడు ఆర్ యొక్క వేవ్ ఫాము, వై యొక్క వేవ్ ఫాము, బి యొక్క వేవ్ ఫాము. ఇప్పుడు ఆర్ వేవ్ ఫాము పాజిటివ్ అనేది తీసుకుందాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నార్త్ అనుకుందాం. నార్త్ అయినప్పుడు ఈ వై వచ్చేసరికి నెగిటివ్లో ఉంటుంది, బి వచ్చేసరికి నెగిటివ్లో ఉంటుంది. అంటే నార్త్కి ఆపోజిట్లో ఈ రెండు వేవ్ ఫామ్స్ ఉంటాయి. అదే కనుక మనం వై అనేది తీసుకున్నాం అనుకోండి. వై తీసుకున్నట్లయితే ఇప్పుడు బి అను రెడ్ వచ్చేసరికి మొత్తం నెగిటివ్లో ఉంటుంది. అలాగే బి తీసుకుంటే ఆరు వై ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అలాగా చూసినట్లయితే ఎప్పుడైతే ఒక వేవ్ ఫామ్ అనేది తీసుకున్నప్పుడు మిగతా రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అలాగే మనం వెక్టర్ డయాగ్రామ్ గీసుకున్నాం అంటే ఈ 3 ఫేజెస్ వచ్చేసరికి 120 డిగ్రీస్లో ఉంటాయి. ఈ మూడింటి మధ్య యాంగిల్ వచ్చేసరికి 120 డిగ్రీస్. ఈ 120 డిగ్రీస్ అనుకున్నప్పుడు మనకి తెలిసేది ఏంటంటే 5R is equal to 5m sin omega t. ఇప్పుడు ఆర్ని కనుక మనం ఫేజ్ లాగా తీసుకున్నట్టయితే ఈ బి వచ్చేసరికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, బి మైనస్ బి. అండ్ ఆల్సో బి వచ్చేసరికి వై వచ్చేసరికి మైనస్ వై. ఆర్ తీసుకున్నప్పుడు మైనస్ బి అండ్ మైనస్ వై వస్తుంది.
అలాగే y తీసుకున్నప్పుడు -r -b అలా ఎలా తీసుకున్నా కానీ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో అనేది అవుతుంది. అప్పుడు మనకి స్టేటర్లో ఇండ్యూస్ అయ్యే ఫ్లక్స్ వచ్చేసరికి రొటేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు 5y తీసుకున్నామంటే 5y వచ్చేసరికి 5m sin of omega t minus 120, ఎందుకంటే 120 డిగ్రీస్ ల్యాగ్లో ఉంది కాబట్టి. ఇక్కడ మనం వేవ్ ఫామ్ చూసుకున్నట్లయితే ఇక్కడ యాంగిల్ తీసుకున్నట్లయితే 120 డిగ్రీస్, ఫస్ట్ ఆర్ నుంచి వైకి వచ్చేసరికి 120 డిగ్రీస్ డిఫరెన్స్. అలాగే 5b తీసుకున్నాం అనుకోండి, 5m sin omega t మైనస్, ఇప్పుడు రైట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసుకున్నట్టయితే 120 + 120 మైనస్ 240 డిగ్రీస్, 240 డిగ్రీస్లో ల్యాగ్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్షన్ మోటార్లో కనుక రోటార్ వచ్చేసరికి స్టేటర్ వైండింగ్లో ప్రొడ్యూస్ అయ్యే సింక్రనస్ స్పీడ్ అంటే ఫ్లక్స్ అనేది సింక్రనస్ స్పీడ్లో ఉన్నట్లయితే ఆ సింక్రనస్ స్పీడ్తో పాటు మ్యాగ్నెటిక్ లాకింగ్ జరిగి రోటార్ వైండింగ్ అనేది టర్న్ అంటే రొటేట్ అవుతుందని అనుకుందాం ఎగ్జాంపుల్. అప్పుడు ఈ మోటార్ వచ్చేసరికి సింక్రనస్ మోటార్గా వర్క్ చేస్తుంది. ఒకవేళ రోటార్ని మోర్ దాన్ సింక్రనస్ స్పీడ్లో నేను షాఫ్ట్ని తిప్పుతున్నాను వేరే మోటార్ హెల్ప్తో, అప్పుడు ఏమైందంటే ఇది ఇండక్షన్ జనరేటర్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఈ రోటార్లో ఈ కరెంట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు ఫ్లక్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అప్పుడు స్టేటర్ వైండింగ్ని కట్ చేసి మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీని అవుట్పుట్గా ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు కనుక మనం సప్లై అనేది RYB ఇచ్చాం అనుకోండి, ఇది వచ్చేసరికి మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. అదే ఒక్క ఫేజ్ మారినా కానీ YRB యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. ఇది వచ్చేసరికి యాంటీ క్లాక్ వైజ్. అలాగా మనకి ఇండక్షన్ మోటార్ అనేది వర్క్ అవుతుంది. ఇండక్షన్ మోటార్ వచ్చేసరికి DC మోటార్ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఇంతకుముందు వచ్చేసరికి థియరిటికల్గా చెప్పాం కదా, ఇప్పుడు వచ్చేసరికి ఫార్ములా బేస్ చేసుకొని చెప్తాను. మనకి NS = 120F/P అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఇందులో దీని అబ్రివేషన్ చూసినట్లయితే NS అనేది సింక్రనస్ స్పీడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి F అంటే మనకు తెలిసిన ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ P అనేది వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ఇండక్షన్ మోటార్, నెంబర్ ఆఫ్ పోల్స్. అట్లాగే మనం ఒక NS = 120, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది ఒక 50 తీసుకుంటే, అంటే నార్మల్గా ఇచ్చే 50 ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ వచ్చేసరికి పోల్స్ వచ్చేసరికి ఒక 4 తీసుకున్నామంటే ఇది వచ్చేసరికి 4 1s
30s 1500 RPM. సింక్రనస్ స్పీడ్ అంటే స్టేటర్ ఉంది కదా, స్టేటర్ వైండింగ్లో ఫ్లక్స్ అనేది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది రొటేట్ అవుతుంది కదా, ఆ రొటేటింగ్ స్పీడ్ని సింక్రనస్ స్పీడ్ అని అంటాం. అట్లాగే ఇంకో ఫార్ములా కూడా ఉంది, స్లిప్. ఎస్ అంటే స్లిప్, ఇది వచ్చేసరికి స్లిప్ అని అంటాం. దీని ఫార్ములా వచ్చేసరికి ns మైనస్ n. n అంటే ఇది వచ్చేసరికి రోటార్ స్పీడ్, n వచ్చేసరికి రోటార్ స్పీడ్ బై ns. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఇందాక నేను జనరేటర్ అండ్ సింక్రనస్ మోటార్ లాగా చెప్పాను, ఏది థియరిటికల్గా. అదే కనుక మనం ఇప్పుడు ఫార్ములా ద్వారా చూసాం అనుకోండి, ns మైనస్ స్టాండ్ స్టిల్ కండిషన్లో 0 ఉంటుంది, అంటే రొటేట్ అవ్వకముందు ns. ఇది చూసినట్లయితే స్లిప్ అనేది 1 వస్తుంది. ఇది వచ్చేసరికి స్టాండ్ స్టిల్ కండిషన్. అదే కనుక ఇప్పుడు స్లిప్ అనేది ns మైనస్ n బై ns. ఇక్కడ ns ఈజ్ ఈక్వల్ టు n అంటే సింక్రనస్ స్పీడ్ వచ్చేసరికి నెక్స్ట్ నార్మల్ రోటర్ స్పీడ్ కనుక ఈక్వల్ అయినాయి అనుకోండి, అప్పుడు s వచ్చేసరికి ఏమవుతుంది, ns మైనస్ ns బై ns. ఇది వచ్చేసరికి 0 అయిపోతుంది, అంటే మోటారు స్టాప్ అయిపోతుంది. ఇవి కొంచెం ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఈ రెండు.